కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్లో 48 లక్షల రూపాయలతో వేయనున్న సిమెంట్ రహదారి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ శుక్రవారం ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నుండి ఆయుష్ కార్యాలయం వరకు వేయనున్న సిమెంట్ రహదారి పనులను ఎమ్మెల్యే అధికారులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డివిజన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయించి ఎక్కడ అవసరమైతే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, మోండా డివిజన్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం అధికారి యంత్రాంగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఠాకూర్ నాయక్, డిప్యూటీ ఇంజనీర్ దీపిక, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్ దేవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, టెంపుల్ కమిటీ చైర్మన్లు అరవింద్ యాదవ్, గౌరీ శంకర్, వెంకటరాజు, శేఖర్ ముదిరాజ్, నందికంటి రవి, బాబురావు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 3 ఇబ్బంది ఉంటాయి. స్కూల్ పిల్లలు పోతుంటారు, ప్రాబ్లం అవుతుంది. మోండా డివిజన్ లో ఈ శివాజీనగర్ రోడ్ ఏదైతే పాస్పోర్ట్ ఆఫీస్ ఉందో 48 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు కూడా ముందు డొక్కలమ్మ టెంపుల్ దగ్గర కూడా మిగతా ఒక 30 లక్షల రూపాయలతోటి ఆ రోడ్లు కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. ఇవన్నీ రోడ్లు అనేక సంవత్సరాల నుంచి, అనేక రోజుల నుంచి ఇక్కడ స్థానికున్న వాళ్ళు రోడ్లు బాగలేదని చెప్తే జిహెచ్ఎంసీ ఫండ్స్ తోటి ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి మాట్లాడితే వారు ఈ యొక్క నిధులు కేటాయించడం, ఇలా పనులు ప్రారంభించుకున్నాం. ఇదే మాదిరిగా ముందు కూడా ఈ మోండా డివిజన్ లో ఎక్కడెక్కడ రోడ్ల సమస్య కావచ్చు, శానిటేషన్ లైన్లు ఏదైతే సివరేజ్ లైన్లు ఉన్నాయో ఆ సమస్యలు కావచ్చు, మిగతా ఏ సమస్యలు అయినా కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం. ఏ విధంగా అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 99 డేస్ ప్రోగ్రాం ఏదైతే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తీసుకుందో అందులో భాగంగా అత్యధిక నిధులు కేటాయించి అన్ని బస్తీలు, అన్ని కాలనీలకు, ఏ రోడ్లు ఏం అవసరాలు అన్ని పరిష్కారం అవుతుంది. మొన్న ఆదివారం నాడు కూడా మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం పెట్టి డీసీ గారు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంటు, హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లంతా అక్కడికి వచ్చారు. ఒక వేదిక మీద ఆఫీసర్లు, అధికారులంతా ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి, వాళ్ళ అవసరాలు తీరాలనే ఆలోచనతో ఈరోజు అందరు ప్రభుత్వ అధికారులు, నేను కూడా స్వయంగా అక్కడ ఉండే ఈ మోండా డివిజన్లో మన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్గా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మంచిగా సహకరిస్తున్న డీసీ గారు ఠాకూర్ నాయక్ గారికి, వారి స్టాఫ్ అందరికీ మీ తరఫున, మాకంటూ మోండా డివిజన్ ప్రజల తరఫున వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను. మంచి ఆఫీసర్ ఉంటే మంచి పనులు అయితే కాబట్టి వారు కూడా ప్రతిదీ చెప్తూ చూసుకొని ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఇస్తుండు. ఇమీడియట్ గా కమిషనర్ గారు కూడా స్పందించి మాకు శాంక్షన్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు.